అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళ ఒక చిన్న స్మాల్ ఇంట్రడక్షన్ వీడియో అయితే మీతో షేర్ చేస్తాను. సో, నా గురించి, నా క్వాలిఫికేషన్, ఎడ్యుకేషన్, జాబ్ ఏంటి అసలని మీతో కొన్ని విషయాలైతే షేర్ చేసుకుంటాను. అలాగే యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశాను, ఎలా స్టార్ట్ చేశాను, ఎన్నో ఛానల్ ఇవన్నీ షేర్ చేస్తాను. నేను యూట్యూబ్‌లో స్ట్రగుల్ అయినవి ఇవన్నీ షేర్ చేస్తాను. ముందుగా వీడియో నచ్చితే లైక్ చేయండి. సో, నేనైతే హౌస్ వైఫేనండి. నేను బీటెక్ అయితే కంప్లీట్ చేశాను. ఇంతకుముందు జాబ్ అయితే చేసేదాన్ని. అయిపోయిన తర్వాత ఒక 9 మంత్స్ కల్లా జాబ్ అయితే వచ్చింది. ఎగ్జాక్ట్‌గా 2017లో నుంచి జాబ్ అయితే చేశాను. 2020 వరకు జాబ్ అయితే చేశాను. ఆ తర్వాత ఇంకా కరోనా వల్ల జాబ్ అయితే స్కిప్ చేసేసాననమాట. ఇంకా తర్వాత మ్యారేజ్ అయితే అయిపోయింది. ఇంకా మ్యారేజ్ తర్వాత పిల్లోడు ఇంకా ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే హౌస్ వైఫ్. సో, నేనెందుకు యూట్యూబ్ స్టార్ట్ చేశాను, ఇది ఎన్నో ఛానల్ అనేది చెప్తానండి. సో, నేనైతే ఇది 4th ఛానల్ ఎగ్జాక్ట్‌గా 2023 జనవరిలో అయితే నా యూట్యూబ్ ఫస్ట్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. ఆ తర్వాత అది ఒక 1 ఇయర్ అలా సాగదీశాను. ఆ తర్వాత 24లో ఒక ఛానల్ స్టార్ట్ చేశాను. అది సక్సెస్‌ఫుల్ అవ్వలేదు. మళ్ళీ ఇంకో ఛానల్ స్టార్ట్ చేశాను. అది కూడా సక్సెస్‌ఫుల్ అవ్వలేదు. మొత్తానికైతే 3 ఛానల్స్ అయితే అయిపోయాయి. ఇది వచ్చేసి నాది 4th ఛానల్ అనమాట. సో, ఏదైనా సరే మనము చేయాలి అనుకున్నప్పుడు మనం ఒకటి కాకపోతే ఇంకోటి అన్నట్లు మనం ఏదో ఒకటి ట్రై చేస్తూనే ఉండాలి. మనం గివ్ అప్ అంటే గివ్ అప్ ఇవ్వకూడదు. నేనైతే చేసింది ఏంటంటే కంటెంట్ కాన్స్టెంట్‌గా ఒక్కటే పెట్టకోకుండా ఆల్ మిక్స్డ్ పెట్టాననమాట ప్రీవియస్ ఛానల్స్‌లో. సో, దానివల్ల నాకేంటంటే పెద్దగా వ్యూస్ వచ్చేవి కాదు. అక్కడికి పోరాడుతూనే ఉన్నా ఇంకా వ్యూస్ అయితే రావట్లేదనమాట సరిగ్గా. అందుకని నేను ఎలాగైనా సరే యూట్యూబ్‌లో సక్సెస్ అవ్వాలి అని మరి కొత్తగా ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. ఎగ్జాక్ట్‌గా మొన్న థర్స్‌డే అయితే స్టార్ట్ చేశాను. సో, మీ బ్లెస్సింగ్స్ అనేది కంపల్సరీ నాకు కావాలండి. నేనైతే రెగ్యులర్‌గా నా లైఫ్ స్టైల్ అలాగే ఏదైనా మోటివేషనల్ షార్ట్స్, ఎమోషనల్ షార్ట్స్ ఇవన్నీ నేను మీతో షేర్ చేస్తాను. ఇంకోటి ఏంటంటే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇవి వచ్చేసి హౌస్ వైఫ్‌కి సంబంధించిన వీడియోసే ఉంటాయన్నమాట. సో, రెగ్యులర్‌గా అయితే అప్లోడ్ చేస్తామని ట్రై చేస్తున్నాను. యాక్చువల్‌గా ప్రెజెంట్ అయితే ఒక టైమింగ్ అయితే పెట్టుకున్నాననమాట. మార్నింగ్ 10:00కి షార్ట్ వీడియో, అలాగే ఆఫ్టర్నూన్ 2:30కి ఒక షార్ట్ వీడియో, నైట్ 9:30కి ఒక షార్ట్ వీడియో. ఈ 3 వీడియోస్ డైలీ 3 షార్ట్స్ అయితే అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. కుదిరితే డైలీ లాంగ్ వీడియో అయితే ఆఫ్టర్నూన్ 3:00 అయితే అప్లోడ్ చేద్దామని ఫిక్స్ అయ్యాననమాట. సో, చూద్దాము. షార్ట్స్ అయితే కంపల్సరీ అప్లోడ్ చేస్తానండి. ఇంకా తర్వాత వచ్చేసి జాబ్ అయితే ట్రై చేశాను. నేనైతే ఏంటంటే రెగ్యులర్‌గా ఏదో ఒక అర్న్ చేసి మా హస్బెండ్‌కి కొంచెం తోడుగా అనే చిన్న ప్రయత్నం అనమాట. ఇప్పుడున్న సిచ్యువేషన్‌లో ఒక్కరే సంపాదనతో మనం చాలా కష్టము. కాబట్టి ఇద్దరం కొంచెం అర్న్ చేస్తే ఒకరికొకరు తోడుగా ఉంటుంది. ఒక సాలరీ ఇంట్లో ఖర్చులకి సరిపోయినా సరే, ఇంకోటి కొంచెం మన సేవింగ్స్‌కి అయితే యూజ్ అవుతుంది అనే విధంగా నేనైతే ఆలోచన చేసి ఖాళీగా ఉండకూడదు, ఇలా యూట్యూబ్ అయితే చేసుకుందాము. బయటికి పోయి జాబ్ చేసేంత లేదు. సో, ఇంట్లో ఉండి ఇలా యూట్యూబ్ చేసుకుందామని ఫిక్స్ అయ్యాననమాట. అదే అండి నా విషయం. ఇంకొకటి ఏంటంటే స్టిచ్చింగ్ వచ్చింటే హ్యాపీగా స్టిచ్చింగ్ అయితే చేసుకుంటే అది చాలా బెటర్ అనిపిస్తుంది. కానీ నాకు స్టిచ్చింగ్ రాదనమాట. అందుకని ఇంకా అన్ని విధాలుగా ఆలోచించి యూట్యూబ్‌లోకి అయితే వచ్చానండి. ఈ ఛానల్ అయినా సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఇంకేంటంటే డైలీ వ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి. కంపల్సరీ చూసి సపోర్ట్ చేయండి. అలాగే ఇంకా హౌస్ వైఫ్స్‌కి సంబంధించిన షార్ట్స్ అలా పెడుతూ ఉంటాననమాట. సో, అదే అండి మా హస్బెండ్ వచ్చేసి ప్రైవేట్ ఎంప్లాయీ. సో, మాకైతే ఒక బాబు ఉన్నాడు, 4 ఇయర్స్ బాబు. సో, బాబు వచ్చేసి నర్సరీ అనమాట. అది మ్యాటర్. సో, ఇంకేమైనా డీటెయిల్స్ కావాలి అంటే కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా మీరైతే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి గైస్. అంతే వీడియో. బై బై.